హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 43 వీడియోని చేస్తున్నానండి. ఈ వీడియోని కూడా చూసి సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలో 2వ అధ్యాయమైన గీతాసారం నుంచి చాలా ప్రఖ్యాతిగాంచిన 47వ శ్లోకం గురించి వివరిస్తానండి. ఈ శ్లోకంలో కృష్ణ ఏమంటారో విందాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సజ్జోస్త్వ కర్మణి. కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఒక గొప్ప మాటను చెప్తున్నారండి. ఏమనంటే, మనకు కర్మ చేయటానికి అధికారం ఉంది, కానీ ఫలితం ఆశించే అధికారం మాత్రం లేదటండి. అదేంటండి, మనం అంత కష్టపడి కర్మ చేసి ఫలితాన్ని ఆశించవద్దా అని మనకు డౌట్ రావచ్చు. కానీ ఒక విషయం అండి, మనం పిల్లలకి ఏం చెప్తామండి, చదువుకునేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు మార్కులు ముఖ్యం కాదు నాన్న, మీరు సబ్జెక్టు నేర్చుకోండి, జీవితంలో ఎలా బాగుపడాలో దాని గురించి బాగా నేర్చుకోండి అని చెప్తూ ఉంటాం కదండి. కానీ భగవంతుడు కర్మని చెయ్యి, ఫలితాన్ని ఆశించవద్దు అంటే మాత్రం మనం ఎందుకు ఫలితాన్ని ఆశించవద్దు అని డౌట్ పడుతున్నాం కదా. ఇంకొక మంచి ఉదాహరణ అండి, మనము పిల్లలకు బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం కదా. నేబర్స్ వస్తూ ఉంటారు, మళ్ళీ మన రిలేటివ్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు గిఫ్ట్స్, మనీ ఇస్తూ ఉంటారు కదండి. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్, మనీ పిల్లల దగ్గరే ఉంచుతామండి మనం. వాళ్ళు మిస్యూజ్ చేస్తారు కదా. అందుకనే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ దగ్గర ఉంచుకొని, పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకొని, వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు, అంతే కదండి. అలానే మనకు తండ్రి అయిన భగవంతుడు కూడా మన గురించి అలా ఆలోచిస్తారండి. అయ్యో, ఇప్పుడు ఫలితం ఇచ్చేస్తే ఇప్పుడు పాడు చేసుకుంటారేమో, నాకు ఇవ్వండి మీ ఫలితాన్ని, నా దగ్గర పెట్టుకుంటాను, వారికి ఎప్పుడు అవసరమో పడుతుందో ఆ సమయంలో ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుందో నాకు అప్పుడు ఇస్తాను నా ఫలితాన్ని. నువ్వు చేసే కర్మ బాధ్యతగా, సీరియస్గా చెయ్యి, కానీ ఏమీ ఆశించకు, నీ కష్టానికి తగిన ఫలితాన్ని సరి అయిన సమయానికి నీకు చేరుస్తాను అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుడే చెప్తుంటే మనకు ఎందుకండి ఇంకా చింత. కాబట్టి ప్రతి ఒక్కరము కర్మ బాధ్యతాయుతంగా చేయాలి కదండి. కానీ చేసే ప్రతి ఒక్క కర్మ భగవంతుడి కోసమే చేయాలి. అంటే ఇలా అనుకోవాలండి, స్వామి నీకోసమే చేస్తున్నాను అని మనం ప్రార్థిస్తూ మన కర్మలో పాల్గొనాలన్నమాట. హరే కృష్ణ అండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.